హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు పులుకడిగిన ముత్యం. చెట్ల మధ్యలోకి వెళ్ళి గుబురుగా ఉన్న ఓ చోటును సెలెక్ట్ చేసుకుని అంతా అక్కడ విడిది చేశారు. అప్పటికే పిక్నిక్ కావలసిన సామానంతటితో అక్కడ సిద్ధంగా ఉన్న నౌకర్లు వారు సెలెక్ట్ చేసుకున్న స్పాట్లో అన్నీ అమర్చి అవతలకు తప్పుకున్నారు. కాస్ట్లీ ప్యాకెట్స్ ఖాళీ అవుతున్నాయి. డ్రింక్ సీసాలు ఖాళీ అవుతున్నాయి. కొందరు పేకాటకు దిగారు, మరికొందరు పాటలు పాడుతున్నారు. రింగ్ గేమ్ అరిచిందెవరో అమ్మాయి. అమ్మమ్మల గేము అష్టాచెమ్మా నయం జవాబిచ్చింది మరో అమ్మాయి. కాసేపు ఎవరి సరదా వారంతగా గడిచిపోయింది. ఎవరు ఏవి కావాలంటే అవి సప్లై కాబడుతుంది. ఫ్రెండ్స్, హియర్ ఈజ్ ఏ ప్రపోజల్. వాట్ వాట్ అరిచారు కోరస్గా. మనది 2 డజన్ల సభ్యులున్న కుటుంబం అయితే మన కుటుంబంలో నుంచి 11 జంటలు మాత్రమే ఫామ్ అయ్యాయి. 2 ముఖ్య సభ్యులు ఒంటరిగానే మిగిలిపోయారు. అందుకు కారణాలు అన్వేషించటం ఇప్పుడు అనవసరం. మిగిలిపోయిన 5 ఇప్పుడు ఈ శుభముహూర్తంలో జంట ఎందుకు కాకూడదు? అప్పుడు మన జంట అట పూర్తయినట్లవుతుంది కదా. అవును, ఎందుకు కాకూడదు? కోరసగా అరుపు. గుణవంత ఆశగా సుష్మ వైపు చూశాడు. సుష్మ ఇబ్బందిగా గుంపు వైపు చూసింది. సుష్మకు ఆ గుంపులో వారందరూ స్నేహితులే. ఎందుకంటే వారి ఆర్థిక స్థితి, సోషల్ స్టేటస్ ఆమెతో సమానమైనవి. కానీ అందం లెక్కలేక తీసుకుంటే తనకు ధీటైన వాళ్ళెవరూ ఆ గుంపులో లేరని ఆమె విశ్వాసం. అందుకే ఆమె 12 మంది యువకుల్లో ఎవరితోనూ జతకట్టలేదు. గుణవంత్ ఎలాగైనా ఆమెతో జతకట్టాలని నిర్ణయించుకున్నాడు. అతనికి డబ్బుంది. ఆ డబ్బును ఖర్చు చేసే గుణం ఉంది. మంచి డ్రెస్ వేస్తాడు. అయితే అతను అందగాడు కాదు. కానీ సుష్మ లాంటి అందగతితో స్నేహం అతనికి కావాలి. అందుకే మరెవరితో జతకట్టకుండా ఆఖరి దాకా మిగిలిపోయాడు. ఇంతవరకు ఎవరికి వారు పార్ట్నర్ని చూస్ చేసుకుని జతకట్టారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరి చేత 22 మంది కలిసి జతకట్టించాలని ప్రయత్నిస్తున్నారు. గుణవంతును ఆమె తన పక్కన నిలబెట్టుకుని చూసింది. ఐశ్వర్యం ఉంది, ఎద్దంత పర్సనాలిటీ ఉంది. కానీ ఏం లాభం? తనతో జతకట్టుకోవడానికి తగిన రూపవంతుడు కాడు. ఇవాళ ఫ్రెండ్స్ ప్రెషర్లో లొంగితే రేపటి నుంచి అతను తన వద్ద అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు మొదలైన ఈ జంటాట ఎంతవరకు పోతుందో. నోనో, అలా వీల్లేదు. పెళ్లి విషయంలో తండ్రికి మొదటి ఛాన్స్ ఇచ్చింది. ఆయన ప్రయత్నాలు విఫలమైతేనే తన జోడీ తను వెతుక్కోవాలి. అప్పుడైనా గుణవంతు లాంటి వాడికి అర్హత ఉండదు. సుష్మ అయిష్టంగా తల ఉంచుకుని మౌనంగా ఉండిపోయింది. ఏమిటి సుష్, మాట్లాడావు? గుణవంతుతో జతకట్టడం నీకు ఇష్టం లేదా? పోనీ నా ఫియాన్స్ని అంగీకరిస్తావా? అతడితో నువ్వు జతకడితేనే అతడిని వదిలి గుణవంతతో జతకడతాను. సారీ, ప్రస్తుతానికి ఈ జంటాట వద్దు. చేంజ్ ది టాపిక్. కానీ స్నేహితులు మానలేదు, పట్టుబట్టారు. ఆఖరికి నీకు అందగత్తెనన్న గర్వం కదూ అని పొడిచేరు. చివ్వున తలెత్తి చూసింది సుష్మ. అవును, అయితేనే నేను అందగత్తెన కానా అన్నట్లుంది ఆమె చూపు. ఒక సొసైటీలో ఉన్నప్పుడు నలుగురు అభిప్రాయాల్ని గౌరవించాలి. నీకు ఆ స్వల్ప విషయం తెలియకపోతే ఎలా? ఇంతమందిలో నువ్వు ఒక్కదానివే మహా గొప్పదానం అనుకుంటే ఎలా? మేమంతా నీకన్నా ఎందులో తక్కువ వాళ్ళం? మేము సంపన్న కుటుంబాల్లోనే పుట్టాం. మీ నాన్నది కేవలం పుస్తకాల వ్యాపారం అయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరి తండ్రి చాలా పెద్ద ఆఫీసర్లో, పెద్ద పెద్ద కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లో, టాప్ ఎగ్జిక్యూటివ్సో అని నువ్వు గుర్తుంచుకోవాలి. తండ్రి ప్రసక్తి తీసుకురావడంతో మరింత కోపం వచ్చింది సుష్మకు. బిగుసుకుపోయింది. తను ఇంత బాగా పిక్నిక్ అరేంజ్ చేస్తే తనని పొడాల్సింది పోయి తననే అంటారా? నో, మీరెన్ని మాట్లాడినా నేను మనసు మార్చుకోను. ఇక్కడికి మనం తల్లిదండ్రులు గొప్పలు చెప్పుకోవటానికి రాలేదు. తండ్రి గొప్ప మీద జతకట్టం నాకు ఇష్టం లేదు. నా వ్యక్తిత్వం నాకుంది. అవును, నాకు అందం ఉంది, తెలివితేటలున్నాయి. వాటిని ఒకరు దాచుకోవలసిన దాగేవి కావు. నాకు అలాంటి సంపదలున్నాయన్న గర్వము ఉంది. ఏం తప్ప? ముక్కుపుటాలు ఎగరేస్తూ ఆవేశంగా ఉంది సుష్మ. ఓ అబ్బో, అందం! చిన్న యాక్సిడెంట్కు పోతే అందం 2 బిడ్డల కంటే కర్పూరంలాగా ఆవిరైపోయే అందం. నీ అందం నీ దగ్గరే దాచుకో. కానీ నలుగురిలో ఉన్నప్పుడు ఓ అమ్మాయి పోట్లాటికి దిగినట్టుంది. అప్పుడు గుణవంత్ కలుగజేసుకున్నాడు. ప్లీజ్, ఆమెకి ఇష్టం లేని పనిని చేయమని ఎందుకు బలవంతం పెట్టడం? మనం సరదాగా గడపాలని పిక్నిక్ వచ్చాం. సుష్మ మన హోస్ట్ కనుకనే మనకు సంతోషం కలుగజేయాల్సిన బాధ్యత తన మీద హెచ్చుగా ఉంది. అక్కడ మెజారిటీ సభ్యులు జంటాట ఆడుకోవాలనుకుంటున్నారు. అది తనకిష్టం లేదో కనుక్కోండి.
నాకిష్టం లేదు, తెగేసి చెప్పింది సుష్మ. మేము ఆట ఆడి తీరాలి. గుణవంత్ మిగతా అమ్మాయిలకు సర్ది చెప్పబోయాడు. కానీ వారు స్త్రీలే కదా, పట్టుబట్టారు. తనకిష్టం లేకపోతే అలా కూర్చోమను, మనం అంతా ఆడుదాం. అదెలా? అప్పుడు నాకు జత ఉండదు కదా. గుణవంత్ అనుమానానికి ఆ ఆటను ప్రపోజ్ చేసిన అమ్మాయి సమాధానం ఇచ్చింది. ఆ ఆట 11 రౌండ్లు సాగుతుంది. 11 జతల పేర్లు రాసి లాట్స్ తీస్తారు. లాట్స్ వచ్చిన వరుస క్రమంలో ఆ జంట మ్యూజిక్ అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ మిగతా జంటలో ఎవరితోనో ఒకరిని పట్టుకోవాలి. అలా పట్టుకోవడానికి సమయం 5 నిమిషాలు. 5 నిమిషాలు కాగానే మ్యూజిక్ ఆగిపోతుంది. ఈలోగా డ్యాన్స్ చేసే జంట ఎవరిని పట్టుకోలేకపోతే ఓడిపోయినట్లే లెక్క. గుణవంతుకు జంటగా అమ్మాయి లేదు కనుక 11 మంది అమ్మాయిల పేర్లు ఓ డబ్బాలో వేసి లాట్ తీస్తారు. ఆ లాట్లో పేరు వచ్చిన అమ్మాయి 2 సార్లు ఆడే అదృష్టవంతురాలు. ఒకసారి జంట పార్ట్నర్తో, రెండవది గుణవంతుతో. సుష్మ ఒంటరిగా వదిలేసి తన దోణ తాను ఆడుకోవడానికి అందరూ ఇష్టం లేకపోయినా మెజారిటీ నిర్ణయం ప్రకారం ఆటకు ఉపక్రమించారంతా. ఆట ఆరంభమయ్యాక క్రమంగా సుష్మను వదిలేసి పక్కన ఉన్న విశాలమైన స్థలం వైపు వెళ్ళారంతా. సుష్మ ఒంటరిగా మిగిలిపోయింది. దూరంగా స్నేహితుల కేరింతలు, మ్యూజిక్ శబ్దం సన్నగా వినిపిస్తున్నాయి. ఆమె అహం దెబ్బతిన్నది. తను అందాల రాణి, అందుకే అమ్మాయిలకు తనంటే అసూయ. అసూయతో తనని ఈ డొక్కు ఆట పేరట అవమానించారు. ఆమె అహం దెబ్బతిన్నది. మనసు ప్రతీకారాన్ని కోరింది. తనను అవమానించిన వారిని తను ఎందుకు మన్నించాలి? అవమానానికి అవమానమే సమాధానం. తనని వాళ్ళు ఒంటరిగా వదిలేసి వెళ్ళారు, తను వాళ్ళని ఒంటరిగా వదిలేసి వెళ్తుంది. ఆమె విసురుగా లేచి విశ్వేస కొంచెం దూరం నడిచింది. అక్కడ ఆమె ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఆమె తరపున పిక్నిక్ ఏర్పాట్లు చేసిన కంపెనీ వారి తాలూకు సేవకులున్నారు. ప్యాకప్, ఆమె పెద్దగా అరిచింది. సర్వెంట్స్ అర్థం కానట్టు చూశారు. ఐ సే ది పిక్నిక్ ఈజ్ ఓవర్, ప్యాకప్ అండ్ గో, ఆమె మళ్ళీ పెద్దగా అరిచింది. వేగంగా వెళుతున్న కారు హఠాత్తుగా ఆగిపోయింది. సుష్మ దిగి బాయ్నెట్ ఎత్తి ట్రబుల్ ఏమిటో చూడసాగింది. ఆమెకు అసలే మనసు శాంతంగా లేదు, విసుగ్గా ఉంది. దానికి తోడు ఇదొకటి. వెనక నుంచి వస్తున్న ఓ కారు దగ్గరకొచ్చాగింది. లిఫ్ట్ ప్లీజ్. తన కారు లాక్ చేసి ఆ కారు ఎక్కింది సుష్మ. ఆ కారులో తను కాక డ్రైవర్తో సహా మరో 3 మాత్రం ఉన్నట్టు గుర్తించిందామె. ఆ తర్వాత ఆమె విండో నుంచి బయటకు చూస్తూ ఆలోచనలో పడింది. ఆమె అలా ఎంతసేపు ఉందో. ఆమె ఆలోచనలో నుంచి బయటకొచ్చి చూసేసరికి కారు సిటీ వైపు కాక మరేదో మార్గంలో పోతున్నట్టు గ్రహించింది. ఏ కారు ఆపు, ఇటెక్కడికి? కానీ కారు ఆగలేదు. ఆమె ఒక్క క్షణం ఆగి తన ముందున్న డ్రైవర్ మేడ మీద చేత్తో ఓ దెబ్బ కొట్టింది. అమ్మా, అతడు మూలిగాడు. ఆ తర్వాత కారు ఆగింది. ఆమె కారు దిగేలోగానే మిగతా 2 ఫ్రంట్ డోర్ తెరుచుకుని వచ్చి ఆమెను అటాక్ చేశారు. సుష్మ అసలే కోపంగా అంది. ఇప్పుడు మరింత కోపం వచ్చింది. పమిట బిగించి తనను పట్టుకోవటానికి వస్తున్న వాడి మొహాన అరచేత్తో ఒక్క దెబ్బ కొట్టింది. రెండో వాడిని కాలుతో తన్నింది. అంత మాత్రానికే వారిద్దరికీ ఆమె అందరిలాంటి స్త్రీ కాదని తెలిసిపోయింది. కానీ పారిపోతే కూలీగట్టదు అంచేత ఆమెను మళ్ళీ చుట్టుముట్టారు. ఆమె ఇద్దరితో ఆడుకుంటూ కీళ్ళ విరగ్గొట్టింది. మెత్తగా మూడోవాడు డ్రైవింగ్ సీట్లో అలానే కూర్చుని ఉన్నాడు, తల నిటారించి. అప్పుడు ఓ ముసుగు వ్యక్తి అక్కడ హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. ఆమె వాడిని కూడా ఆ ముఠాలో మనిషేననుకొని బరా బాదింది. అలా కాసేపు వారితో ఆడుకుంది. డ్రైవర్ని సీట్లో నుంచి లాగి క్రిందకి నెట్టి కారు ఎక్కి డ్రైవ్ చేసుకుంటూ చక్కా వెళ్ళింది. రక్షణ నిమిత్తం తను సుష్మకిచ్చిన పిస్టల్ డ్రాయర్లోనే ఉండటంతో వాసుదేవరాయ్కి భయం వేసింది. ఫోనులో శ్రేయాభిలాష్ చేసిన హెచ్చరిక గుర్తొచ్చింది. పిస్టల్ జేబులో పెట్టుకుని మేడ దిగి క్రిందికి రాగానే ఎదురైంది సుష్మ. అదేంటమ్మా అప్పుడే వచ్చేసేపే, ఏం జరిగింది? చాలా జరిగింది నాన్న. అంటే శ్రేయాభిలాష్ చెప్పింది. వాడు చెప్పిందే జరిగింది. ఒక డ్రైవరు 2 సాహసులు నన్ను కిడ్నాప్ చేశారు. ఒక ముసుగు వీరుడు నన్ను రక్షించటానికి వచ్చాడు. బహుశా వాడే శ్రేయాభిలాష్ అయి ఉండాలి. వాడి మెడ ఎడం వైపుకు 98 డిగ్రీలకు ఒరిగి ఉంది. అలాంటి వాడెవడన్నా కనిపిస్తే వాడే మన శ్రేయాభిలాషి అని గుర్తుంచుకోడాడి. పిస్టల్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళావు, మరి వాళ్ళ నుండి ఎలా తప్పించుకోగలిగావు? డాడీ, ఐ యామ్ ఎ మోడర్న్ గర్ల్. ఐ లెర్న్ హౌ టు డిపెండ్ మై సెల్ఫ్ ఫ్రమ్ మై ఎనిమీస్. నా చేతులు కాళ్ళే నాకు రక్ష. కానీ డాడీ,
ఫ్రెండ్స్ నుంచి రక్షించుకోవటం నేను నేర్చుకోలేదు, అందుకే పిక్నిక్ మధ్యలో వచ్చాను. అంటే అదంతా నేను ఇప్పుడు చెప్పలేను డాడీ, కానీ ఐ వాంట్ టు మ్యారీ వెరీ సూన్. నాకు త్వరలో పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకు ధీటైన భర్తను సంపాదించండి. నా భర్తను నన్ను పక్కపక్కన చూసిన నా ఫ్రెండ్స్ కళ్ళల్లో నిప్పులు పోసుకుని మనసులోనే కుళ్ళి కుళ్ళి చావాలి. ఆయనకు త్రిలోక శశాంకమూర్తి గుర్తొచ్చాడు. అలాగేనమ్మా, రేపే ఆ పని మీద వెళ్తాను. థ్యాంక్ యూ డాడీ, ఐ వాంట్ టు హ్యావ్ ఎ రెస్ట్. సుష్మ తన గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకుని మంచం మీద వాలిపోయింది. వాసుదేవరావు నిశ్శబ్దంగా పోనెత్తాడు. 3 రోజులుగా మొహం తప్పించి ఎక్కడెక్కడో గడిపేశాడు నాగరాజు. జేబులో డబ్బంతా అయిపోయింది. తల్లి ఎదుట పడక తప్పలేదు. తల్లికి తనంటే ప్రేమ కనుక ఏదో చెప్పి తప్పించుకోవచ్చు. కానీ సుష్మ తనను చూస్తే సుష్మే కాదు, ఎవరూ తనను చూడకుండా లోపలికెళ్ళాలి.